మార్చి 18వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత ఆదేశాల మేరకు జీఆర్ఓ జి నరసింహులు సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఛాంబర్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ సమన్వయ శాఖల అధికారుల సిబ్బందితో డిఆర్ఓ నరసింహులు సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఆర్డీఓ జి నరసింహులు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 2024 మార్చి 18 నుండి నిర్వహించే 10వ తరగతి పరీక్షకు సంబంధించి మొత్తం 30,116 మంది హాజరు కానున్నారని, వీరిలో బాలురు 15,819 మంది, బాలికలు 14,297 మంది ఉన్నారని, వీరిలో రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులు 29,990 మంది కాగా ఓ ఎస్ఎస్సి ప్రైవేటు విద్యార్థులు 126 మంది ఉన్నారన్నారు. అక్కడ ఎందుకంటే మనకి కాన్ఫిడెన్స్ ఎక్కడైతే జరిగిందో 5 తరాలు ఇండివిజువల్ లెటర్స్ కూడా ప్రాబ్లం చూసుకోవాలి. నెక్స్ట్ డే వేరే చోట వేసుకుంటారా, సపోజ్ ఆ స్కూల్లో ఉన్న ఇంగ్లీష్ లెటర్ ఈరోజు అటెండ్ కావాలి ఏపీఎస్, నెక్స్ట్ డే ఎగ్జామ్కి ఆయనకి ఎక్కడో పోలేదు అలా కాదు, అవుట్ ఆఫ్ ఉండలేదా అవకాశం ఉంటే దాన్ని బట్టి ఉండదు. అది మ్యాక్సిమం అలా వేసేవాళ్ళు కదా, అంటే విద్యార్థులు ఎక్కడైతే రాస్తారో ఆ స్కూల్కి వెళ్ళండి. ఒక స్కూల్ టీచర్ ఎస్ఎన్ఎస్ స్కూల్ నుంచి వై స్కూల్లో రాస్తే ఈ వై స్కూల్